తమ్ముడు తీసుకురారా చేపల పులుసు ఎట్లా ఉందో చూద్దాం. చేపల పులుసు రెడీ. ఎట్లా ఉందో ఏంటో తమ్ముడు చేయరా ఓపెన్ చేయి. అరే ఏం వచ్చిందో తమ్ముడు కిరాక్ కొందరా అసలు నోరు గురించే. చేపల పులుసు మా బావమది వేసుకుంటున్నాడు ఫస్ట్. మా బావమది ఇప్పుడు చెప్తాడు ఎట్లా ఉందనేది. Always welcome. 3.1 kgs చేపలు తీసుకున్నాం, రవ్వ చేపలు. తమ్ముడు ప్లేట్లో వేయరా. మంచిగా సాల్ట్ పసుపు వేసి ఒక 2 times కడిగాం. చూడండి మా తమ్ముడు మంచిగా నీట్గా ఒక్కొక్క పీస్ని కూడా వాడు డెకరేట్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా మేము లైవ్ పీస్ తీసుకున్నాం అనమాట. లైవ్ పీసెస్ ఎందుకంటే మనకి కొంచెం టేస్ట్ ఉంటాయి. లైవ్ పీసెస్ అయితే కొంచెం పెద్దగా చేప తీసుకోవాలి యాక్చువల్గా మనం, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది. అదే చిన్న చిన్న తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు అనమాట, లేతగా ఉంటాయి కదా, సో అంతగా టేస్ట్ అనిపించదు. అందుకే ఎప్పుడైనా కూడా మనం తీసుకునేటప్పుడు లైవ్ పీస్ మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. అట్లాగే మినిమం 2 kgs ఇట్లా ఉంటే మనకి టేస్ట్ మొత్తం అదిరిపోద్ది అనమాట. అట్లా ఉంటుంది మన బ్యాచలర్తో. మొత్తం క్లీన్ చేసేసాడు, మొత్తం చేపలు మొత్తం క్లీన్ చేసేసాడు మొత్తానికి. వీళ్ళు ఎవరు కూడా మనకి హెల్ప్ చేయట్లేదు యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు అందరూ. యాక్చువల్గా వీళ్ళు హెల్ప్ చేయాలంటే అంటే చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మనం చేపలు ఉండేటప్పుడు ఇట్లాంటి పెద్దది తీసుకోవాలన్నమాట బాని. ఎందుకంటే ఇందులో బాగా అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, సో వండుకోవడానికి బాగా ఉంటుంది అనమాట. మంచిగా ఉడుకుతాయి, మంచిగా వాష్ చేయరా తమ్ముడు. ఏంటో బ్యాచలర్ ఉండేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు ఎవరికి కూడా. వీడు జెప్టాలో కొత్తిమీర ఆర్డర్ చేస్తున్నాడు యాక్చువల్గా షాప్లో ఎదురుగానే ఉంది, కానీ వీడికి ఒళ్ళు బద్దగా అనమాట. సో వీడు జెప్టాలో ఇప్పుడు బుక్ చేస్తాడు. అది ఇంకో 1/2 hour వస్తుందంట. కర్రీ కూడా అప్పటికి అయిపోద్ది అనుకోండి. మీడియం సైజ్ ఉల్లిగడ్డలు. ఇక మా వాళ్ళు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఒక 5 కోసిర్రు, పచ్చిమిర్చిలు ఒక 4 కోసిర్రు. వీడు కొత్తిమీర తీసుకురారా తమ్ముడు అంటే వీడు జెప్టాలు ఆర్డర్ చేస్తాడంట. వీడి గొల్లల్లో బద్దకం అయిపోతుంది. 5 నిమిషాలు వస్తాయి అన్న. ఇక 5 minutes అంటుండు, కానీ ఆడ అర్ధ గంట అని చూపిస్తుంటాడు డిస్ప్లేలో. ఏమేమి బుక్ చేస్తున్నావురా? కొత్తిమీర, ఓకే, ఇది కరివేపాకు, ఓకే, పచ్చిమిర్చి, ఓకే. ఒక మామిడికాయ నువ్వు అది బుక్ చేయరు, ఎందుకంటే ఫిష్లో మామిడికాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. అప్పుడు పెద్దలు చెప్పారంట, నాకు కూడా తెలియదు. ఏంటో ఈ బ్యాచిలర్ కష్టాలు. కానీ ఇగో ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చేసి మసాలాలు, స్పైసెస్. అరే తమ్ముడు నువ్వేం చేస్తావంటే ఒక 3 లవంగాలు తీసుకో. అట్లాగే ఇదేంట్రా ఇది అవసరం లేదురా, ఇది ఎందుకురా, ఇది ఓన్లీ బిర్యానీకి వాడతారు అనుకుంటా. 3 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ ఫ్లవర్ ఆఫ్ సరిపోతులే. తమ్ముడు ఎన్ని వేసావు లవంగాలు? మస్తు అయితే 4 చాలులే. ఓకే, అది 3 kgs కదా. ఓకే ఓకే. ఇంకా ఏంటవి? చెక్క ఒకటే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకేమున్నాయి మీ దగ్గర? మన దగ్గర స్పైసెస్ ఏమున్నాయి అవే వేద్దాం. స్టార్ ఫ్లవర్ ఆఫ్ అయ్యి తమ్ముడు, ఇది అవసరం లేదురా. స్టార్ ఫ్లవర్ ఆఫ్ అయ్యరా, ఇవి సరిపోతాయి లేరా? ఇవి సరిపోతాయి. ఓన్లీ లవంగాలు ఒక 4, ఒక స్టార్ ఫ్లవర్ ఆఫ్ అండ్ ఒక చెక్క, అంతే. ఒక 1 inch చెక్క అనమాట. సో ఇది మనకి మసాలాకి. అట్లాగే ఏంటది, ఇది అవసరం లేదురా. ఈ కాయ దేనికంటే బిర్యానీకి అనమాట. సో అది పక్కన పెట్టేసి. మెంతులా? ఏంటో మీరు ఇట్లా చేస్తున్నారు? మనం చేసేది సాంబార్ ఇవి కాదురా, చికెన్ అంటున్నా, సారీ ఫిష్. తమ్ముడు ఒక 2 ఇలాచి చేయరా, ఇలాచి 2. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మసాలా చేసుకుందాం. ఓకేనా? మసాలా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఎందుకంటే మనం బ్యాచిలర్ బాయ్స్ కదరా. అది చెవులో పెట్టుకోవాలి తమ్ముడు. ఇప్పుడు మనం బాణీ తీసుకో తమ్ముడు, పెట్టేసావు కదా. ఆంజీ స్టవ్ ఆన్ చేయి. ఓకే, ఇప్పుడు వాటర్ కొంచెం ఉంది కదా, అది కొంచెం డ్రై అయిపోతే
బాబా ఏముందరు అసలు గ్యాస్ బ్యాచర్ అంటే బాగా నీట్గా ఉంచుతారా, మామూలుగా కాదురా అయ్యా. రెండు చెనగలు వేసుకొని తింటుంటే భలేగా ఉంటుంది. తమ్ముడు దా ఆయిల్ అయితే రారా, చెఫ్ నువ్వే కదా. ఇప్పుడు 3 kg కదా, సో 3 kg అంటే నువ్వు ఒక 100 ml వేస్తావా? వేసే 1 minute వాటర్ నీకు ఉందిరా. తమ్ముడు ఆయిల్ వేడెక్కి అది పాత్ర వేడెక్కిందా? ఆయిల్ రా తమ్ముడు, 50 ml ప్లస్ అయ్యి కొంచెం. ఇదిగోండి మావాడు ఏం చేశాడంటే యాక్చువల్గా మేము కొంచెం ఫోన్ నుంచి బయటకు వెళ్ళాం, పాత్ర మొత్తం బాగా గ్యాస్ ఆన్లో పెట్టిండు. చూడండి ఒక్కసారి ఏమైందో. ఏం సౌండ్ వస్తుందో తమ్ముడు. ఆహాహాహా ఇదిరా బ్యాచిలర్ కష్టాలు. తమ్ముడు హాయిల్ అయ్యిరా, ఇప్పటికే హీట్ ఎక్కువైంది పాత్ర. వరే వాడికి నాకు నీకు ఒకేసారి ఫోన్ రావడం వల్ల ఇబ్బంది అయింది. ఏం చేస్తామో మనం, తప్పదురా ఈ బ్యాచిలర్ కష్టాలు. ఆయిల్ ఒక 50 ml ఎక్స్ట్రా ఏరా. ఏమైందిరా తమ్ముడు? ఆగరా, ఇక్కడ నీ మీద కష్టపడుతున్నాం. 1 minute ఇంకొంచెం వేరే తమ్ముడు ఆయిల్. 3 kg కదా, సో 100 ml స్టాప్ చేయి, చూద్దాం ఒకసారి ఎంత ఆయిల్ వచ్చిందో. ఓకే, స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టినావుగా, ఓకేలే. తమ్ముడు ఇది చెక్క చిన్నది ఉన్నట్టుంది కదా, వాడు తీసుకో. ఎక్కడ ఉంటాయి చూడు. వావ్ ఏముందరా మన సెల్ఫ్. ఆహాహాహా ఓహో మొత్తం స్పైసెస్ అన్నీవే కదా. ఓకే ఓకే, చిన్న ముక్క చాలు, దాంట్లో ఆఫ్ చేయి. తమ్ముడు ఆ స్పైసెస్ వేసారు ఆయిల్లో. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. అరే మనం వీడియో తీస్తూ ఈ తెప్పలు పడిస్తే సర్లు ఏమవుతుందిరా, మొత్తం ఫ్రై అయిపోద్దురా తమ్ముడు. తమ్ముడు ఆ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేసేసి ఫాస్ట్. ఆయిల్ బాగా హీట్లో ఉంది కదా, సో నీకు ఇప్పుడు మంచిగా దాన్ని స్టవ్ ఫ్లేమ్ పెద్ద పెట్టుకో. మంచిగా ఇక దాన్ని ఫ్రై చేద్దాం. పాపం 2 పెద్ద ఫిషులు రా, ఎట్లా తయారయ్యారు ఇట్లా. మనం చూసేటప్పుడు మంచిగా ఆడుకుంటున్నాయి వాటర్లో, ఇప్పుడు చూడు ఏ పాపం ముక్కలుగా ఖండాలుగా నరికాడరా పాపం మా కుర్రాడు. వంటలో నిమగ్నమైన మా తమ్ముడు పాపం ఎంత కష్టపడుతున్నాడో. ఇప్పుడే జస్ట్ మార్చేశాడు మొత్తం కష్టపడి కూడా. తమ్ముడు బాణీలో ఆయిల్ వేయరా అన్న, గ్యాస్ ఆన్ చేసేసాడు, ఫోన్ వచ్చింది బయటికి వెళ్ళిపోయాడు. వచ్చేసరికి మొత్తం బాణీ కూడా వేడెక్కిపోయి పొగలకు చిమ్ముతున్నది ఇది. లాస్ట్కి మళ్ళీ ఏదో కష్టపడి మళ్ళీ దాంట్లో వాటర్ పోసి దాన్ని కూల్ చేసాం రియల్గా బాణీని. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఉల్లిగడ్డలు కొంచెం అలా మగ్గుతున్నాయి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. తమ్ముడు మన కొత్తిమీర ఇది కరివేపాకు ఏమైందిరా? ఆర్డర్ పెట్టాడు కదా, ఇంకా రాలేదు. సరేలే అయితే వీడు జెప్టోలో ఆర్డర్ చేశాడు. కిందనే ఉంది యాక్చువల్గా కరివేపాకు అట్లాగే కొత్తిమీర, కానీ వాడు జెప్టోలో ఆర్డర్ చేసిండు. ఏం చేస్తాం ఇట్లా అయితే. సాఫ్ట్వేర్లతో ఇదే బాధ తమ్ముడు, మనలాంటి హార్డ్వేర్లతోనే ఏదైనా జరుగుద్దిరా. తమ్ముడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేయరా. ఎంత వేసి హాఫ్ స్పూన్ వేసావుగా, చాలు చాలు. కావాలంటే వేసుకుందాంలే కొంచెం చూసి, కలర్ చూసి. వావ్ జెప్టోలో ఆర్డర్ చేశారు, వచ్చేసాయిరా. ఇందులో మనకి కావాల్సిన సామాగ్రి మ్యాంగో అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు. కష్టపడి తీసుకొచ్చేవారు జెప్టోలో. ఒక 5 km నుంచి తీసుకుని వాడు వచ్చాడు, కానీ రూమ్ కిందే ఉంది కదరా, ఇక్కడ తెచ్చుకుంటే అయిపోతుండే. ఇక్కడైతే మొత్తం కలిపి ఒక 80-100 రూపీస్కి వచ్చాను. అక్కడ కాబట్టి 300కి వచ్చింది, 200 మనకే ప్లస్ అసలు. మంచిగా వేగిందా ఉల్లిగడ్డ? కొంచెం వేగలు తమ్ముడు. తమ్ముడు నువ్వేం చేస్తావు అంటే, మన పెద్దవాళ్ళు అంటారు కదా, గుప్పిడి కరివేపాకు వేసే, గుప్పిడు. వావ్ వాట్ ఏ ఫ్రెష్రా అసలు. కరివేపాకు ఉన్నాయి చూడు, కర్రీ లీవ్స్. వాహా వాహా జెప్టో నుంచి మంచిగా వచ్చినాయి తమ్ముడు. కడిగారా లేదా? ఏమైతే కడగకపోతే ఇప్పుడు నష్టం ఏముంటుంది.
మంచి కలిపేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు వేగనిద్దామా ఇంకో 2 minutes. అప్పుడు మంచిగా అది మనకి వేగినాక అప్పుడు మనం ఏం చేద్దాం టమోటో ముక్కలు వేద్దాం రా తమ్ముడు. ఓకేనా? ఓకే, ప్రయోగాలు చేయాలిరా మనం అప్పుడప్పుడు. వావ్ తమ్ముడు, ఇది హర్రర్ మూవీనా? వావ్, ఎవర్రా క్రియేటర్? వాడు పెద్ద గొప్పవాడే ఉంటాడు రా. ఎందుకంటే చూస్తుంటే వెన్నెలో వణుకు పుడుతుంది. అదేంటి రక్తం అలా చూసినా కారిపోతుంది? అయ్యో, రక్తంతో రాయి. అరే బాగుందిరా. కానీ ఎవరు క్రియేటర్ బాగా క్రియేట్ చేశాడు. అవునా? అరే సరేరా బామ్మది, నేను వంట చేస్తున్నా, మళ్ళీ వస్తా. తమ్ముడు 3 వాళ్ళు సరే సరేలే తమ్ముడు 3 టమాటాలు కోసేసే మంచిగా. ఈ చింతపండు ఒక కొంచెం లైట్ తీయదు సార్. కొంచెం మీన్స్ కొంచెమే. ఓకే డన్. వాటర్ వేసి ఏంద్రా పొల్లగా అయిపోద్ది, పొల్లగా. తమ్ముడు ఓకే, ఉల్లిగడ్డలు లేగినాయి, టమాటో వేసేసి. ఏంద్రా పైన ఏదో డెకరేట్ చేసినట్టు చేస్తాను, వేసేయండి మనం ఒకేసారి. తమ్ముడు కలిపేసి కొంచెం అది ఏంటది క్యాప్ పెట్టేసి, అదే మూత పెట్టేసి ఉంచేద్దాం. ఒక 2-3 minutes ఉంచేస్తే అది కూడా మగ్గిపోతాయి. ఓకేనా? ఏదైనా డిఫరెంట్గా ఉండాలి, మన అందరిలో ఉంటుంది బాగుంది కదా. కాకపోతే నువ్వు కష్టపడుతుంటే చూడలేకపోతాను, ఎందుకంటే అప్పటి నుంచి పాపం టమాటాలు 3 కోసావు, అర్ధగంట అయింది. అంతలో ఉల్లిగడ్డలు కూడా మొత్తం కరిగిపోయినాయి. జబ్బనొప్పి పెడుతుందేమో, అప్పటి నుంచి కలుపుతున్నాం. తమ్ముడు తీరా, లోన ఏమేమి అయ్యింది ఏమో, పొగలు గమ్ముతుందిరా. ఓకే, టమాటా కూడా మగ్గింది. సో నువ్వేం చేస్తావంటే సిమ్లో పెట్టి ఫస్ట్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బది. ఏంట్రా ఇది? స్వస్తిక్స్ గార్లిక్ అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్టా? వా, వేసే ఒక 2 స్పూన్లు పడేసి. ఎప్పుడు కూడా యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఇంట్లో నూరుకునేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఎందుకంటే ఇందులో యాక్చువల్గా బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పెడతారు, కానీ యాక్చువల్ దాన్ని ఉల్లిగడ్డ పేస్ట్ అనాలి. ఎందుకంటే అందులో ఉల్లిగడ్డ 70% ఉంటుందిరా, అందుకే తీయగా ఉంటుంది, తినొచ్చు అది. మనం అన్నంలో కూడా తినవచ్చు. అంటే చూడు, దాన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం నూరుకొని చేసుకుంటేనే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మనకి యాంటీబయాటిక్స్ అనేవి బాడీలో చాలా అవి ఉన్న లోపల ఉన్న చాలా అవంటే నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నా అంతే. యాంటీబయాటిక్స్గా బాగా మనకు యూజ్ అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పి అనేది. గార్లిక్ చాలా చాలా మంచిది హెల్త్కి. సో అందరూ కూడా ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడండి. ఒక 1 స్పూన్ అయినా 1/2 స్పూన్ అయినా పక్కా వాడాల్సిందే. ఓకేనా? మెయిన్గా నాన్ వెజ్లో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే. అర్థమవుతుందా? రెడీమేడ్ ఎస్, రెడీమేడ్ ఎప్పుడు ఏది కూడా రెడీమేడ్ వద్దు తమ్ముడు. తమ్ముడు చూడు, ఆయిల్ ఎంతగా తేలింది పైకి. సో ఇట్లా తేలేటప్పుడే మంచిగా మనకి అది మగ్గినట్టు లెక్క. సో నెక్స్ట్ ఏంటి వేసాం మనం? మొత్తం ఉల్లిగడ్డ వేసాం, పచ్చిమిర్చి వేసాం, అట్లాగే అల్లం వెల్లుల్లి వేసాం అండ్ టమోటా వేసాము. సో నెక్స్ట్ దెన్ ఏం చేయాలి మనం? ఇదిగో మన కోసం వేచి చూస్తున్న ఈ ఫిష్ ముక్కల్ని ఈ బౌల్లో వేసేయమ్మా. వేసే 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 పాపం అవి కూడా ఎంతసేపు వెయిట్ చేయాలరా. నువ్వు ఎట్లా వేస్తున్నావు అంటే ఏదో అంటు కడుతున్నట్టు, ఉల్లిగడ్డ తొక్క తీస్తున్నట్టు. అర్థమవుతుందా? ఏదో తలలో ఏదో వైట్ హెయిర్ ఇట్లా లాక్కున్నట్టు అట్లా వేస్తున్నావు. పడేయాలరా తమ్ముడు ఒకటేసారి. గార్నిష్ చేయ అవసరం లేదు, ఏం కాదురా. స్టార్టింగ్లో వేసేసి ఒక 2 సార్లు కలిపామంటే అప్పుడు మనం దాన్ని మరి ఇక ముట్టకూడదు ఇక. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ఫాస్ట్గా పడేసి మంచిగా కలిపేసి చెప్తా. వేసేస్తూ ఉండాలి ఇంకా.
ఓకే మంచిగా కొంచెం కలిపేసి, ఎందుకంటే మనం ఇప్పుడే కలుపుకోవాలి, తర్వాత కలిపిన మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూసావా, సేమ్ ఆ పేస్ట్లో అయిపోతుంది. తమ్ముడు సాల్ట్ అయ్యరా, సాల్ట్ కొంచెం వేయి. ఇంకొక హాఫ్ స్పూన్ ఇది. ఓకే ఇప్పుడు ఒకసారి కలిపేసి రుబ్బే. ఓకే ఓకే యాక్చువల్గా ఇప్పుడు మనము ఇట్లా గరిటతో కలపకూడదు, కొంచెం చేతితో ఆ రెండు వైపు పట్టుకొని ఇట్లా కాదు, ఆ రెండు చేతులతో బాయిని పట్టుకొని మనము కొంచెం ఇట్లా దాన్ని ఏమంటారు ఇట్లా ఇలా ఇట్లా అంటుంటే అప్పుడు ఏమైందంటే మొత్తం అన్నీ కలుస్తాయి. అంటే ఉడుకుతున్నప్పుడు మళ్ళీ పీసులు కట్టే అవకాశం ఉంటాయి, ముక్కలు అయిపోతాయి కదా. కలిపాను బాగానే. కలిపేసావా తమ్ముడు? చిల్లీ పౌడర్ వేయరా ఒక 3 స్పూన్లు, 3 కేజీలు కదరా, ఈ చిన్న స్పూనే కదా, వేసుకోవచ్చు ఒక 4 వేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ మనం మ్యాంగో వేస్తాము, అట్లాగే చింతపండు కూడా వేస్తాం కదా. ఏంట్రా ఇంత ఎర్రగా ఉంది ఇది? చాలేరా, ఇది డౌట్ కొడుతుంది, తర్వాత చాలా కొద్ది వేసుకుంటాం. ఎర్రగా ఉంది అంటే పైన అట్లా కనిపిస్తుంది, కలిపేసరికి ఏమి ఉండదు, వీడియోలో అట్లా కనిపిస్తుంది అంతే. నెక్స్ట్ కొరియండర్ చాలు, కొరియండర్ పౌడర్ అయిన తర్వాత చాలా కొద్ది కారం అప్పుడు మనం చూసుకుందాం. అదొక 2 స్పూన్ల వరకే. ఏంటంటే కొరియండర్ పౌడర్ వల్ల, ధనియాల పొడి వల్ల ఏమైందంటే కొంచెం మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట, అంతే తప్ప ఇంకేం లేదు. చాలా మొత్తం జల్లేస్తాను వేగం, విత్తనాలు జల్లినట్టు. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యారు తమ్ముడు, తీసుకో. వెరీ గుడ్, మన ముక్కలు అయిపోతుంది. సింపుల్ పెట్టాను. ఓకే అవలేదు కదా తీసేసి. తమ్ముడు బాగానే అదే ఆయిల్ తెలుతుందిగా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే చింతపండు పులుసు వేసేసి వేసేసి సరిపోద్దురా. కొంచెం ఇట్లా చేతి ఇట్లా దాంట్లో గట్టి పెట్టి అనకు, జస్ట్ ఇట్లా షేక్ చేయంతే. అదే వెరీ గుడ్ తమ్ముడు, మంచిగా ఊపుతున్నావు నువ్వు, అలవాటు అయిపోయినట్టు. అదే ఈ వంటలు చేసి పెప్పర్ పౌడర్ జస్ట్ ఒక 1/2 స్పూన్ సరిపోతులే, చాలే. ఓకే జస్ట్ ఫర్ టేస్టీ అంతే. తమ్ముడు పపాయ కూడా తీసుకొచ్చారా? వావ్, మీరు చాలా అప్డేటెడ్ ఉన్నారా, అంటే హెల్త్ కోసమా? ఓకే. మ్యాంగో మంచిగా కోయాలి తమ్ముడు, మంచి చీలికలా కోయాలి మనం. అది ముదురుగున్నట్టుందిరా, దాన్ని పొడుగుగా అట్లాగా ఇట్లా పెట్టు. ఓకే కొంచెం సన్నగా ఇప్పుడు కదరా, ఇంకొంచెం స్లైసెస్ అనేది కొంచెం మరీ అరే అయితే పెద్దగా లేదని చిన్నగా వస్తుంది. ఇంకొక 2-3 చాలు, ఎక్కువ అవసరం లేదు, ఇంకా పులుపు అయిపోద్ది. ఆల్రెడీ మనం అందులో వేసాం కదా టమాటో, ఇది ఏమంటారు చింతపండు కూడా వేసాం కదా. తమ్ముడు ఎప్పటి నుంచి నీకు అలవాటు పోయడం? చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే. చిన్నప్పుడు మన ఊర్లో ఈ పంచదార చెట్టు, అబ్బా జీవితం పంచదార చెట్టు అంటే ఎవడైనా ఊగిపోవాల్సిందేరా. ఎందుకంటే చిన్న చిన్న కాయలు కూడా అవి చాలా తీపిగా ఉంటాయి, ఎక్సలెంట్. అవి దొంగయడానికి వెళ్ళే వాళ్ళు దొరికిపోయి చితాకు కొట్టేసేవారా, వీపులు ఎర్ర అయిపోయారా బాబు. తాటిగాడు ఉండేది చూసావా, అమ్మో తాటిగాడు వచ్చి పోయించేవాడు రా బాబు. మామిడికాయకి వెళ్ళామంటే దొరికేసేవాళ్ళం. ఓరే ఎవడో పరిగెట్టుకుని వచ్చాడు. తమ్ముడు కొంచెం ఉడుకుతుంది కదా, కొంచెం ఇంకొక 1 స్పూన్ కారం వేసారా, ఎందుకంటే ఇంకో 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. 1 స్పూన్ చాలులే. మంటలు రావాలా, సెగలకు అమ్మాలా అన్నాలు ఒక్కొక్కడు. ఏంటి ఏంద్ర ఎంత చేస్తున్నావు నువ్వు? ఈరోజు భజనేరా మనకి. తమ్ముడు షేక్ కారు. వెరీ గుడ్ వెరీ గుడ్. పెట్టేసే, ఇంకెక్కువ ముక్కలు అయిపోతాయి. తమ్ముడు ఏం చేస్తున్నావురా?
చపాతీ పంపుతున్నాం. వావ్. నీకొక్కడికే చపాతీ నైట్కి. అరే నువ్వు నాన్ వెజ్ తినడం మానేసావు కదరా. నాన్ వెజ్ అనేది 100 మెంబర్స్లో ఒక్కరిద్దరు కూడా మ్యాక్సిమం ఉండవేమో తినడం. మంచిగా మిరపకాయల మండిపోద్దురా బాబు. సరే తమ్ముడు, నువ్వు చపాతీ మంచిగా కాల్చురా. అమీబా చపాతీ. అమీబా మరి తప్పదురా. అమీబా లేకపోతే ఏమంటారు, ఇంకా రకరకాల షేపుల్లో వస్తుంటాయి. తప్పదు మరి, ఏం చేస్తావురా. అరే బామాది నువ్వేంట్రా ఇప్పుడు ఇట్లా ఇవి చిక్కుతున్నావు? చిగురు చిక్కుతున్నా మా బావ మండిపా. జాగ్రత్త, తర్వాత నువ్వు కడుక్కోవాలి. సరే తమ్ముడు ఓపెన్ చేయరా. వావ్ 70% ఉడికింది కదా. వేసేసి మ్యాంగో పీసెస్ ఆ వాటర్లో అయ్యి ఉన్నాయా నేను మొత్తం వేసి కదా, ఎందుకంటే పళ్ళు మొత్తం ఊడిపోతాయి ఆ పులుపుకి. నువ్వేం చేస్తావంటే కొంచెం అది మన షేక్ చేయు, లేదంటే ఇది బెరెట్ తీసుకో. జస్ట్ ఆ ముక్కల్ని లైట్ కొంచెం లైట్గాను, మళ్ళీ చేపల ముక్కలు కట్ అయిపోతాయి. లైట్ కొంచెం ప్రెస్ చెయ్యి. అంటే మంచిగా ఉడుకుతాయి అంతే, ఇంకేం లేదు. ఆల్రెడీ ఇది అయిపోయింది కదా. మూత పెట్టేసిరా. తమ్ముడు ఇంత నీట్గా ఉంది ఏంట్రా మీది గ్యాస్ స్టవ్? ఎప్పుడు కొన్నారండి? 25 రోజులు అయిందన్నా. 25 రోజులా? వావ్, 25 రోజులకి ఇంత నీట్గా ఉందంటే సూపర్ రా. ఎందుకంటే బ్యాచిలర్స్ రూమ్స్లో ఇంతకంటే నీట్ ఎవరి దగ్గర ఉండదు. చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్. నేను ఎక్కడ చూడలేదు, ఎందుకంటే ఇంత నీట్గా ఉండడం అంటే చాలా చాలా గ్రేట్. మీరు రియల్గా గ్రేట్ రా. ఇంత నీట్గా 25 డేసా? వావ్, చూస్తుంటేనే తినేది మొత్తం బయటకు వచ్చేటట్టు ఉంది కదరా. వావ్. తమ్ముడు ఎవరెవరా బట్టలు వాషింగ్ మిషన్లో? ఎన్ని రోజులు ఏంటి? 1 మంత్వా? ఇన్ని గానం ఉన్నాయి కదరా ఒకటేసారి. ఇది టూ మచ్ రే తమ్ముడు. ఎంత బ్యాచులర్ అయినా కానీ ఇట్లా ఇది చాలా దారుణం. ఇది మేము ఖండిస్తున్నాం ఖండాలుగా. కొత్తిమీర కట్ చేస్తున్నా. ఇంకో తమ్ముడు చెమటలు కాచి వేస్తున్నావు కదరా. టేస్ట్ వస్తుంది. అదేలే, సాల్ట్ కూడా దాంట్లో కొంచెం తక్కువైందిగా. ఇది వేద్దాం. తమ్ముడు ఏంట్రా ఇది? చెప్పుల స్టాండా? ఓకే ఓకే, బాగుందిరా. ఎంత ఇది? 300? బాగుందిరా. ఒకసారి ఇది నాకు లింక్ పెట్టరా ఇది, ఎందుకంటే నా చూసి మొత్తం లోన పెట్టుకు ఇంట్లో లోపల పెట్టవలసి వస్తుంది. బయట దొంగలు ఇస్తున్నారు. మొత్తానికి తమ్ముడు అమీబా చపాతీలు చేసిండు నా కోసం. ఎంతో కష్టపడుతుంటే చెమట చిందేస్తున్నాడు, కానీ అందులో పడిపోతుంది. ఉప్పు ఎక్కువ అవుతుంది. తమ్ముడు సాల్ట్ చూడరు ఒకసారి ఎట్లా ఉందో. సాల్ట్ని చూడదు, టేస్ట్ అంటే సరిపోయిందో లేదు సాల్ట్ అని. జోక్ బాగుంది. నవ్వలేదు రావాడు, అంతే బాగాలేదు. నవ్వాడు బావా. ఆడు 2 రూపాయలు చాక్లెట్ ఇచ్చారా. తమ్ముడు ఫిష్ మసాలా కొంచెం వేయరా, 1 స్పూన్. తమ్ముడు మసాలా వేయరా. ఫిష్ మసాలా హ్యాండ్ మేడా? గ్రౌండ్ మేడ్. ఓకే, అది కూడా వేసేసి కొంచెం. రైస్ కడిగేస్తున్నాం. తమ్ముడు ఏం చేస్తున్నావు? రైస్ కడుగుతున్నాం. ఓకే ఓకే, వాటర్ పోస్తున్నాం. స్ప్రెడ్ చేసి. ఏం కాదురా తమ్ముడు, అన్నీ జీర్ణ కోసంలో కలిసిపోతాయి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసి కొంచెం షేక్ చేసి లైట్గా. మొత్తం మిక్స్ అయినాక ఇంకా మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంటే క్లోజ్ రా. ఓకే, మూత పెట్టేసి. ఎన్నేసారు రైస్ కుక్కర్లో? 3 glasses of rice, 6 glasses of water. వావ్, వెరీ గుడ్. అంతేలే, కన్సిస్టెన్సీ ఉంటుంది. అట్లయితే మీరు ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి. ఓకే, రైస్ రెడీ అవుతుంది. తినడానికి మీరు రెడీ. మనకి ఒక 15 మినిట్స్లో రైస్ కూడా అయిపోద్ది. అట్లాగే 10 మినిట్స్లో కర్రీ కూడా అయిపోద్ది. ఇక మనం దున్నేయడమే. ఓకే, రెడీనా? తక్కువ తిను. చపాతీలు ఇంకెవ్వలే. ఎన్ని అయ్యాయి? 3 అయ్యా? 2 చేసాడు, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 గురువుకి నాకు 3
వాళ్ళిద్దరికి రైస్ లేదు. 4, 5 దీంతో కలిపి 5. అరే అందులో 4 కదరా. ఏంద్రా 1 అవర్ అయింది కదరా, 1 అవర్ నుంచి పిసుకుతూనే ఉన్నావు. టైం అక్కడ గ్యాస్ పై కాలేదని చెప్పేసి టైం. అయ్యో సరే సరే తమ్ముడు 10 మినిట్స్ అయింది కదరా, ఒకసారి క్యాప్ తీ మూత. మంచి వాసన. వా తాజ్ తాజా జ్యూసా టేస్ట్ చూస్తున్నావా? చూడ టేస్ట్ చూడు ఎట్లా ఉందో. చూస్తున్నా. ఓకే ఓకేనా? చూడు కారము, సాల్ట్, మసాలా అన్నీ దిట్టంగా ఉన్నాయి లేదో చెక్ చేసుకో. ఓకే అనుకుంటే ఇంకేం అవసరం లేదు. ఇంకో 2 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం. ముక్క కూడా ఒకసారి ఓ పీస్ చూడాలి. తమ్ముడు ఒకసారి రారా, అది తీసుకో గంటే తీసుకున్నా. ఒక పీస్ తీ. కర్రీ కూడా మన రక్తంతో రాయలేకే కనిపిస్తుందిరా. ఒక ముక్క తీసుకో. రక్తంతో రాయి వీడియో దీనికి పాకింది. నేను పెద్ద పీస్లో వస్తాను చిన్న. ఈ పీస్ తీసుకుని ఒకసారి టేస్ట్ చేయండి రా. మీరు ఇందాక నుంచి తీసుకెళ్తే ఉన్నారు టేస్ట్ చూస్తాను. మొత్తం 30 పీసెస్ ఉంటే 20 పీసెస్ మీరు టేస్ట్గా తినేసి. ఉడికిందా? ఆపేద్దామంటే ఆపేద్దాం, లేదా కొద్దిసేపు ఉంచుదామా? ఉంచుదామా? ఎలా ఉందిరా టేస్ట్? సూపరా? ఓకే, మనకి అది కూడా కావాలి కదా, అట్లా ఉండాలి మనకి. బ్యాచిలర్స్ వండితే ఎట్లనే ఉంటుంది కదరా మరి. నువ్వు వండితేనే ఎట్లా అన్నీ కారం, సాల్ట్. ఓకేనా? ఓకే మూతీరా, ఎలా ఉందో అదిరా. ఇది ఇది ఇట్లా ఉండాలిరా చేపల పులుసు అంటే. చూసావా మంచిగా ఆయిల్ తేలింది, ముక్క కూడా బాగా ఉడికింది. ఏమైనా టేస్ట్ చూస్తావా? ఒక ముక్క పీసు కొత్తిమీర వేసే తర్వాత కొత్తిమీర వేసేద్దామా? కొత్తిమీర వేసేసి ఇంకేంది ఉడికిపోయింది. నీకు గ్రేవీ కూడా కొంచెం చిక్కగా అయిందిగా. అదే అందుకే కొత్తిమీర వేసి ఓకేనా? బాగుంటుంది. కొత్తిమీర ఇంకో వేసేసి మూత పట్టుకున్నాను నేను. మొత్తం వేసేసి వెరీ గుడ్. కరెక్ట్గా మనకి ఉడికిందిలే. పీస్ కూడా మంచి ఓన్లీ దీంతో తినలేదు కదా. ఓకేలే, మంచిగా ఉడికిపోయింది కదా. ఓకే కదా, సరిపోతుంది. సో పర్ఫెక్ట్ ఉడికింది. గ్రేవీ కూడా సరిగ్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇంకా దగ్గరికి పెట్టినా కానీ గ్రేవీ చాలదు, ప్లస్ మనకి ముక్క కూడా ఉడికిపోయింది కదా. ఓకే పర్ఫెక్ట్. బ్యాచిలర్ అంటే అట్లా ఉంటుంది మరి, ఏమంటారా? చూసావా మా బ్యాచిలర్ బాయ్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వండుతారు వీళ్ళు మంచిగా. వెరీ గుడ్. తమ్ముడు తీసుకురారా చేపల పులుసు, ఎట్లా ఉందో చూద్దాం. చేపల పులుసు రెడీ. ఎట్లా ఉందో ఏంటో తమ్ముడు. చేయరా, ఓపెన్ చేయి. అరే ఏం వచ్చిందో తమ్ముడు, కిరాక్ కొందరా అసలు. తింటుంటేనే నోరు ఊరిపోతుంది, ముక్కులు పగిలిపోతున్నాయిరా. మామూలు స్మెల్ లేదురా అయ్యా, చూస్తుంటేనే కారిపోతుంది దానికి నోట్లో రసం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రా లుకింగ్ మాత్రం. ఇది బ్యాచులర్ అంటే ఇట్లా ఉండాలిరా, ఇట్లా ఉండాలి. అర్థమవుతుందా తమ్ముడు? మస్తు చేసినావురా వంట, కిరాక్ ఉంది. ఓకే ఓకే, తీసుకో తమ్ముడు, ఆ ప్లేట్ తీసుకో సైడ్. నోరు నుంచే చేపల పులుసు. మా బావమది వేసుకుంటున్నాడు ఫస్ట్. మా బావమది ఇప్పుడు చెప్తాడు ఎట్లా ఉందనేది. ఎట్లా ఉందో మా బావమది ఇప్పుడు చెప్తాడు. బావమది నువ్వు మొత్తం జ్యూస్ వేసుకుంటున్నావు కదా బావా, మొత్తం మళ్ళీ నీకు తేడా కొడుతుందిగా. అరుపులే అయిపోతుంది తర్వాత, అరుపులే. ఎట్లా ఉంది? వెరీ గుడ్ తమ్ముడు, ఎట్లా ఉందిరా? ఓకే ఓకే, కిరాకుందా? టేస్ట్ మనకి కావాలి ముఖ్యంగా. బ్యాచిలర్స్ అనేవాళ్ళు ఎట్లా వండుతారు అనేది జనాలు తెలియాలి తమ్ముడు. బామది మొత్తానికి మా చేపల పులుసు కుమ్మేసింది అనమాట. అప్లోడ్ చేస్తున్నాను. రైస్ చేప వేసుకొని పైన
సోషల్ మీడియా ఎక్సలెంట్ ఉందిరా తమ్ముడు, కరెక్ట్గా కుదిరిందిరా. మనకి కారం సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయింది, పులుపు సరిపోయింది, ఎక్సలెంట్ వచ్చింది. అగో అగో రైస్ కూడా అయిపోయినట్టుంది, విజల్ 3 విజులు వచ్చేసిందిగా. అంటే మరి అట్లా ఉంటుంది, బ్యాచులర్ బెదర్తో ఎలా ఉంది తినాలా. కుమ్మేసిందంట. ఇగో బామది నీకు ఒక పీస్ వేస్తున్నా, రైస్ తెచ్చుకో. రైస్ ఇప్పుడైంది కదా కుక్కర్లో, ఇంకోటి జ్యూస్ ఓన్లీ జ్యూసా. నువ్వు కొంచెం ప్లేట్ ని పైకి లేస్తే జ్యూస్ ఎంత కావాలంటే అంత ఉందిరా. గడదాడు అనుమానం ఎగరేస్తున్నాడు. కొంచెం జ్యూస్ అయినా మనకు రెండు కావాలి కదా. కర్రీ పాయింటా? రెస్టారెంట్ జ్యూస్ అయినా కొంచెం అయిపోయింది ఇద్దరికి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి తీస్తున్నా మంచి పీసు. జ్యూస్ అయినా ఓకేనా? ఓకేనా? మొత్తానికి మా వాళ్ళు ఇక ఫినిష్ చేసేసారు. ఆల్రెడీ హాఫ్ పీసెస్ కూడా అయిపోయారా? అరే మొత్తం అయిపోయాయి కదరా. లాస్ట్కి చూసారా ఇలా ఉంటుంది మనతోటి. మొత్తం కుమ్మేసారు కదరా ఏకం. ఆరు తమ్ముడు లాస్ట్లో వేసుకుంటాం. అందరు తిన్నాక వేసుకుందామని అనుకున్నా, కానీ మనకి కొంచెం ముక్కలు మిగిలాయి. కొంచెం గ్రేవీ వేసుకుందాం. టేస్ట్ మేము కూడా చూడద్దు చెప్పండి. మీరంటే కోకట్పల్లి ఎంజాయ్ చేస్తున్నారు, మేమేమో నాగారంలో ఉంటాం. మాకు కూడా కొంచెం కాక ఎలా ఉందో టేస్ట్ కూడా మేము కూడా చూడవద్దా? చెప్పండి రా మరి. తమ్ముడు గ్రేవీ కాదు నేస్తే. తమ్ముడు గ్రేవీ అడుగుతున్నాడు. చాలా ఎక్సలెంట్ వచ్చింది, కానీ జాగ్రత్త మళ్ళీ మార్నింగ్ దర్దర్లు ఆడిపోతాయి, అదిరిపోవాలి. సరే తమ్ముడు కొంచెం ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం మనం కూడా. నాకు ఎక్సలెంట్ తమ్ముడు, హైలైట్ రా, చాలా బాగుంది, వెరీ గుడ్ రా, హైలైట్. అందుకే అంటారు బ్యాచులర్స్ కంటే ఎవరు వండలేడు రా. 3 kg బ్యాచులర్స్ కంటే ఎవరు వండలేడు అంతే.